సరే, కాంగ్రెస్ పార్టీలో దళితుల స్థానం ఏమిటి మీ దృష్టిలో? భారతదేశంలో దళితులకి సముచిత స్థానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని సంపూర్ణంగా నమ్మటం వల్లనే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే, స్వతంత్రం రాకముందు మహాత్మా గాంధీ గారే, నెహ్రూ గారిని, పటేల్ కానీ, మరి అబ్దుల్ కలాం కానీ వీళ్ళందరూ కూడా ఒకే ఆలోచన చేశారు. భారతదేశానికి స్వతంత్రం ఎంత ముఖ్యమో భారతదేశంలో దళితుల్ని ఈ అంటరానితనం నుంచి, అసమానతల నుంచి విముక్తి చేయటం కూడా అంతే అవసరం అన్నారు. కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలంటే భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాటం చేస్తామనేది ఒప్పుకోవాలా, రెండోది అంటరానితనాన్ని వ్యతిరేకిస్తామనేది ఒప్పుకోవాలా. ఈ రెండు ఒప్పుకుంటేనే నీ కాంగ్రెస్ పార్టీలో మీకు సభ్యత్వం ఇస్తామని చెప్పారు. అటువంటి సిద్ధాంతం ఏ పార్టీ అయినా చేసిందా? అందువల్ల ఈ పార్టీకి ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ ఒక సముచిత స్థానంలో తీసుకొని వచ్చి అందరూ ఒక సుహృద్భావ పరిస్థితుల్లో బతకాలనేటటువంటి ఆలోచనతో ఉంది. అది అయిపోయిన తర్వాత ఈ భారతదేశానికి 294 మంది కంటే ఎక్కువగా ఈ రాజ్యాంగ సభ్యులు ఉన్నారు. రాజ్యాంగాన్ని రాయటానికి ఒక కమిటీ ఏర్పడింది. ఇంతమంది సభ్యుల్ని ఎన్నికల ద్వారా ఎన్నుకొని రాజ్యాంగాన్ని రాయమని చెప్పే పరిస్థితుల్లో ఆ రాజ్యాంగానికి అధ్యక్షుడుగా, రాజ్యాంగాన్ని రాసే సభకి అధ్యక్షుడుగా అంబేద్కర్ గారిని నియమించారు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అంబేద్కర్ గారు మాట్లాడటం వలనో లేకపోతే అంబేద్కర్ గారికి ఎక్కువ మంది సభ్యులు సపోర్ట్ చేస్తున్నారని కాదు, అంబేద్కర్ గారు ఒక దళిత కుటుంబం నుంచి అత్యున్నత చదువులు చదివి లండన్ పోయి, అమెరికా పోయి చదువుకొని వచ్చారు. ప్రపంచంలో ఉన్న ప్రజల జీవన విధానం, మరి రాజ్యాంగాలన్నీ కూడా ఆయనకి తెలుసు కాబట్టి ఆయన్ని దానికి ఆ రాజ్యాంగ కమిటీకి చైర్మన్ చేస్తే బాగుంటుందని అది చేశారు. డ్రాఫ్టింగ్ కమిటీ అని ఉంటుంది మళ్ళీ దాంట్లో, దానికి కూడా చైర్మన్ ఆయన్నే చేశారు. అంటే ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ చేయటం వల్లనే అయింది. ఆనాడు మహాత్మా గాంధీ కానీ, నెహ్రూ గారు కానీ, పటేల్ గారు కానీ వీళ్ళందరూ కూర్చొని ఇంకెవరినైనా చేసి ఉంటే మరి ఇంకో రకంగా ఉండేది దేశ చరిత్ర కానీ భారతదేశం. అది కాకుండా దాని తరువాత జగజ్జీవన్ రామ్ని చాలా ఉన్నత స్థానానికి తీసుకొని వచ్చారు. భారతదేశంలో ఉన్న దళితులకు కూడా నిరంతరం ఆత్మగౌరవాన్ని పెంచుకోవటానికి కావలసిన భరోసాని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. పదవులు ఎంత పెద్ద పోయినాయి, కింద పోయినాయి కాదు, ఏదైనా అంటే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. ఒకసారి ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత బీహార్లో బెల్చి అనే ఒక గ్రామంలో దళితుల మీద పెద్ద ఘోరమైన దాడి జరిగి వాళ్ళ ఇళ్లనన్నీ కాల్చేసి వాళ్ళని అక్కడ పెట్టున్నప్పుడు ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆ బెల్చికి పోవటానికి ఆమె జీబులో పోయింది, జీబు దిగి కారులో పోయింది, కారు దిగి నడిచిపోయింది. నడిచి పోవటానికి వీళ్ళు లేకపోతే ఒక ఏనుగు మీద ఎక్కి బెల్చి గ్రామానికి పోయి ఆనాడు ఉన్నటువంటి దళితులకి భరోసా ఇచ్చింది. అక్కడ బట్టలు ఇచ్చింది, ఇండ్లు ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది కాదు, అక్కడికి పోయి వాళ్ళకి ఇచ్చినటువంటి భరోసా వల్ల భారతదేశంలో ఉన్న దళితులంతా కాంగ్రెస్ పార్టీలోనే మనకి ఆత్మగౌరవంతో పాటు భరోసా ఇచ్చే నాయకులు ఉంటారు, ధైర్యం ఉంటుంది, ఆ అండలో మనం పైకి రావచ్చు అనేటటువంటి ఆలోచన ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఇచ్చి ల్యాండ్ సీలింగ్ చేసి మిగులు భూములన్నీ కూడా పేద ప్రజలకు అందుకంటే ముఖ్యంగా దళితులకు పంచింది. బ్యాంకులు జాతీయకరణం చేసి కాంగ్రెస్ పార్టీ మొత్తం బ్యాంకుల దగ్గరికి చూడటానికి కూడా అవకాశం లేని దళితుల్ని బ్యాంకులోకి పోయేటటువంటి, లోపలికి వెళ్ళేటటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని నేను నమ్మటానికి. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల ఆలోచనల్ని మాట్లాడుకునే అవకాశాన్ని, స్వేచ్ఛని ఇస్తాయి. అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో, అందుకని అప్పుడప్పుడు అంటారు వాళ్ళని వాళ్ళే మాట్లాడుకుంటారు, విమర్శించుకుంటారని. మరి ఒక పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పుడే ఒక చర్చ జరిగిన తర్వాతనే దాంట్లో ఏ రకంగా అయితే ఒక పెరుగుని మనం మధ్యగా చిలికినప్పుడు కవ్వం పెట్టి చిలికితేనే ఆ పెరుగులో నుంచి వెన్న వస్తుంది. మరి ఎప్పుడైతే ఆలోచనలు 1000 ఆలోచనలు ఒక దగ్గర కూర్చొని వాళ్ళు చర్చ చేస్తే ఒక మంచి ఆలోచన దాంట్లో నుంచి వస్తుంది. అదే పార్లమెంట్లో 545 మంది ఎంపీలు ఒకటే సబ్జెక్టు మీద
చర్చించి బయటికి తీస్తే అది మంచిగా వస్తుంది. అది ప్రజాస్వామ్యం యొక్క కాంగ్రెస్ గొప్పతనం అది.